ఎవరైనా సరే ఏ ఊరు వాళ్ళైనా ఎక్కడ ఉన్న వాళ్ళైనా కానీ మా వెబ్సైట్ ద్వారా మెంబర్స్గా చేరవచ్చు. సో అది ఎప్పుడు జరిగే కార్యక్రమం. అయితే మరి 29వ తారీఖున మనం ఎందుకు ఆపాల్సి వస్తుంది అంటే, మెంబర్షిప్ తీసుకున్న ఈ మెంబర్స్ అందరికీ కూడా ఈ మెంబర్షిప్ తో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కొంత ప్రీమియం కూడా యాడ్ చేసి ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి కొన్నారు కాబట్టి గ్రూప్ ఇన్సూరెన్స్ వీళ్ళందరికీ కూడా అది అమల్లోకి రావడానికంటూ మనం ఒక డేట్ని ఎన్నుకోవాలి. దాని ప్రకారంగా ఏప్రిల్ 1 కానీ లేదా 2 కానీ 3 కానీ ఏదో ఒక డేట్ నుంచి ఆ కార్యక్రమం అమలు జరుగుతుంది. దానికోసం నిర్దిష్టంగా ఆ లోపు మనం క్లోజ్ చేయాల్సిన అవసరం ఒకటి ఉంటుంది. అయితే దాంతో నిమిత్తం లేకుండా ఎప్పుడైనా ఎవరైనా మెంబర్స్ కావచ్చు. దట్ ఆప్షన్ ఇస్ ఆల్వేస్ ఓపెన్. రెండవది, పోయినసారి కంటే అంటే ఇప్పటి వరకు ఇది 5వ విడతగా మెంబర్షిప్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం 5వ విడత. మొదటిసారి కంటే రెండోసారి ఎక్కువ మంది మెంబర్స్ అయ్యారు. రెండో ఎడిషన్ కంటే 3లో ఎక్కువ అయ్యారు. 3 కంటే 4లో ఎక్కువ అయ్యారు. 4లో 12,60,000 మంది మనం తెలంగాణ కలిపి. అయితే దాన్ని ఈసారి ఇంకొద్దిగా పెంచుకుంటే బాగుంటది. మన ఆశయాలకి మనకి సపోర్ట్ బేస్ పెరగాలి కాబట్టి మరొకసారి మనం ప్రయత్నం చేసి ఇంకొంతమంది యువతని పెద్దల్ని కూడా మనం పార్టీలోకి తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ 5వ విడత కార్యక్రమం జరిగింది. ఇప్పటి వరకు 18 లక్షల పైచులకు 18-19 మధ్యలో ఉంది. కానీ ఒక రోజు 2 రోజుల తర్వాత మొత్తం టాలీ చేసుకున్న తర్వాత నా ఉద్దేశం ఇది 20 లక్షలకు చేరుతుంది. 20 లక్షలు అనేది వెరీ గుడ్ నంబర్ ఫర్ జనసేన పార్టీ అనేది మా ఉద్దేశం. ఎందుకంటే మా స్టైల్ ఆఫ్ మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ ఎలా ఉంటుందో మీరు అందరూ చూశారు. మనం ఏదో ఇంటింటికి వెళ్ళి వరుసనే వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు రాసుకోవడం అనేది ఇక్కడ ఉద్దేశం కాదు. ఎవరికైతే జనసేనాని లక్ష్యాలు, జనసేన విధి విధానాలు, వాటి మీద కొంత అవగాహన, కొంత మేము కూడా ఉంటే బాగుంటుంది, మేము కూడా దీన్ని సపోర్ట్ చేస్తాము అని ఆ భావన ఉంటే మాత్రమే ఉద్యమిగా చేర్చుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రాసెస్ కొద్దిగా స్లోగా ఉంటుంది. ఇంత పెద్ద రాష్ట్రంలో ఇన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం చేపట్టడం అనేది సింపుల్ విషయం కాదు. కాబట్టి మరి వేలాది సంఖ్యలో సాధకులు, అంటే ఇప్పుడు గోపి గారు ఉన్నారు, మిర్యాల గోపి కుమార్ గారు, ఆయన ఏమన్నారు, గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఈ అమరావతి రోడ్లో వెళ్లే వాళ్ళతో వచ్చే వాళ్ళతో నేను మాట్లాడుతూ కొంత బాధ్యత తీసుకుని నేను కార్యక్రమం చేస్తాను అని ఆయన ముందుకొచ్చారు. ఆయన్ని సాధక్ అన్నారు. అంతేగాని దాంట్లో ఆయనకి ఏం వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేదు. నేను పార్టీని బలోపేతం చేయడానికి ఇంకో 10 మందికి నేను నచ్చ చెప్తాను అని బాధ్యత తీసుకున్నారు. కాబట్టి ఆయన ఈ టెంట్ లో ఇలా కూర్చున్నారు. వాళ్ళ సపోర్టర్స్ అందరూ కూర్చున్నారు, వాళ్ళ మిత్ర బృందం అంతా. ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా సాధకులు పనిచేస్తున్నారు, తెలంగాణలో పనిచేస్తున్నారు, మిగతా రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. ఇక దూరంగా ఉన్న వాళ్ళు ఏంటంటే అంత డెన్సిటీ లేని చోట ఎవరికి వాళ్ళుగా సభ్యత్వాలు తీసుకుంటారు. ఇది విధానం. ఇక్కడ ఈ గుంటూరు జిల్లాలో మనం మంగళగిరి, తెనాలి, ప్రత్తిపాడు ఇవన్నీ కూడా 20,000 పైచులకు దగ్గరలోకి వచ్చినాయి. తెనాలి అయితే 25,000 దాటింది. మంగళగిరి కూడా 25,000 దాటింది. ప్రతిపాడు 20,000కు దగ్గరగా ఉంది. గుంటూరు వెస్ట్ దగ్గరకు వచ్చేసరికి వెస్ట్ ఈస్ట్ పోటాపోటీగా 10,000, 11,000 రేంజ్ లోకి వచ్చినాయి. విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ది సిటీ. ఎందుకంటే ఈ సిటీల్లో మనం ఎవరి దగ్గరికి వెళ్ళి అంత ఈజీగా యాక్సెస్ చేయడానికి ఉండదు. మనం ఎక్కడ కూర్చుంటే వాళ్ళు మన దగ్గరకు రావాలి. గ్రామీణ ప్రాంతంలో జనరల్ గా ఎలా ఉంటదంటే మనం ఇంటికి వెళ్ళొచ్చు, మన బంధువులని వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్ అని వెళ్ళొచ్చు, ఏదో ఒక టైంలో వెళ్ళొచ్చు, వాళ్ళు కూడా మాట్లాడతారు. సిటీలో అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు. కాబట్టి సిటీలో మెంబర్షిప్ డ్రైవ్ అనేది జనరల్ గా ఏ సిటీలోనైనా కొద్దిగా కష్టంగానే ఉంటుంది. మన గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్ అనుకున్న దానికంటే పోయినసారి కంటే 3,000-4,000 మెంబర్షిప్ పెరిగింది. కాబట్టి మనం డెఫినెట్ గా ఆ మేరకు బలవంతం అయ్యామనేది ప్రతి జన సైనికుల్లో ఉన్నటువంటి భావన. అలాంటి భావనతోటి మేము ముందుకెళ్తున్నాం. దీనికి సహకరించినటువంటి సాధకులకు అండగా నిలబడినటువంటి వాళ్ళ మిత్రులు అనుకోండి, లేదా జన సైనికులు అనుకోండి, నాయకులు అనుకోండి, వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం ఉంది. వాళ్ళు భాగస్వాములే, వాళ్ళు సక్సెస్ఫుల్ గా చేసినట్టే. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ మన కుటీరంలో ఇక్కడ ఈ శిబిరంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.
ఏదో